హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ సేమియా ఉప్మా అండి. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు మనకి గుర్తొచ్చే టిఫిన్ అంటే ఉప్మా అండి. ఇలా సేమియాతో ఉప్మా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కడా సివ్వడకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఈ సేమియా ఉప్మా కోసం ఒక ప్యాన్ తీసుకొని 1.5 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అండ్ 1 స్పూన్ దాకా ఆవాలు, 2 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం తరుగు వేసుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ బాగా కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ మాడిపోయేలా కాకుండా కొంచెం ఫ్రై అయిపోయాక 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎసరు కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక మన రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 1 మినిట్ పాటు అలా వదిలేసేయాలండి ఎసరు రావటం కోసం. 1 మినిట్ తర్వాత మూత తీసేసుకుంటే చూడండి ఎసరు వచ్చింది కదా. ఇలా ఎసరు వచ్చినప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ దాకా సేమియా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే అదే గ్లాస్తో సేమియా తీసుకోవాలండి. అలా అయితేనే సేమియా అనేది పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అంతే అండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి సేమియా అనేది చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. అంతే అండి, టేస్టీ సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.